మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ వినాయకుడు మరి కాసేపట్లో తొలి పూజ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. తాజా వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ అశ్విని, ఇప్పటికీ మరి కాసేపట్లో బాలాపూర్ గణేష్ తొలి పూజను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే ఈసారి ప్రత్యేకంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సెట్ని అయితే వేసినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ బాలాపూర్ గణేష్ ఏదైతే ఉందో ఈ లడ్డుతో పాటు ప్రత్యేకంగా ప్రతిసారి ఏర్పాటు చేసేటువంటి సెట్లకైతే ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అయితే గతేడాది అయోధ్య రామ మందిర సెట్ వేశారు. అట్లాగే ఈసారి మాత్రం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సెట్ని వేశారు. అందులో భాగంగానే ఇక్కడ చూడొచ్చు మనము ఇది పాలకాడిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే వీటన్నిటికి సంబంధించి దాదాపుగా గత నెల రోజుల నుంచి కూడా ఈ సెట్ ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నెల రోజుల క్రితం రంగారెడ్డి శివారులో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో ఈ సెట్ అంతా వేసినట్టుగా చెప్తున్నారు. వాటిని ఇక్కడ తీసుకొచ్చి దాదాపుగా అక్కడ ఒక 70 మంది, ఇక్కడ ఒక 80 మంది, మొత్తం 150 మంది కార్మికులు అయితే దీనికోసం పనిచేశారు. ఇక్కడ ఇప్పుడు తుది మెరుగులు దిద్దుకుంటుంది. మరికొద్ది పని మిగిలిపోవడంతో ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే లోపల ఏర్పాటు చేసినటువంటి బాలాపూర్ గణేష్ ఏదైతే ఉందో అది ఈసారి ఒక సోఫా పైన కూర్చొని తలపైన శివుడి విగ్రహం అయితే ఉంది. 2 చేతుల్లో, ఒక చేతిలో త్రిశూలంతో పాటు మరొక చేతిలో భార్గవం ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి సెట్తో పాటు ఎదురుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. పూర్తిగా స్వర్ణగిరికి సంబంధించి ఎలాంటి నిర్మాణ శైలి అయితే ఉందో అదే విధంగా అచ్చుగుద్దినట్లుగా సేమ్ ఇక్కడ ఈ సెట్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే మరి కాసేపట్లో 6 గంటల తర్వాత ఇక్కడ బాలాపూర్ గణేష్ ప్రతిసారి 6 గంటల తర్వాతనే తొలి పూజ అందుకోనున్న ఈ క్రమంలోనే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్కి సంబంధించి కానీ లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూ లైన్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చే వారికి ప్రత్యేకంగా ఇక్కడ పోలీసులు అయితే వచ్చి ఇక్కడ చెకింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీని తర్వాత లోనికి వచ్చేందుకు ఒకటి, అట్లాగే ఎగ్జిట్కు కూడా ఒకటైతే ఏర్పాటు చేశారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఇక్కడ పూజా కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి అటు పార్కింగ్ కానీ లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ విధంగా కూడా ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ బాలాపూర్ వద్ద ఉన్నట్టు తాజా పరిస్థితి. ఓ టు యు.